నమస్తే, నేను అనుష. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కూటమి ప్రభుత్వంలోనూ పార్టీలోనూ మంత్రి నారా లోకేష్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో టీడీపీ మంచి చెడులకు ఆయనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారం చెలాయించే వాళ్లే వాటి పరిణామాలేవైనా స్వీకరించాలి. విజయానికి మిత్రులు లెక్కలేనంత మంది, కానీ అపజయం ఎన్నటికైనా అనాదే. భవిష్యత్తులో ఏమాత్రం తేడా వచ్చినా ఇంతకాలం పూలు చల్లినోళ్లే రేపు రాళ్లు విసురుతారనే వాస్తవాన్ని లోకేష్ గమనంలో పెట్టుకోవాలి. టీడీపీలో కార్యకర్తలకు విలువ ఉంటుంది, ఇది నిన్నటి మాట. కానీ నేడు కార్యకర్తలకు ప్రాధాన్యం తగ్గిందనే ఆవేదన, ఆగ్రహం వాళ్ళలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీని బలోపేతం చేయడానికి యువ నాయకుడు నారా లోకేష్ మహానాడు వేదికగా వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టనున్నారని ప్రభుత్వ అనుకూల మీడియా ప్రచారం మొదలుపెట్టింది. వాటిని అధ్యయనం చేస్తే ఇందులో కొత్తదనం ఏముందబ్బా అని టీడీపీ క్యాడరే నిట్టూరుస్తోంది. ఎన్నికల సందర్భంలో కూటమి సూపర్ 6 పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి ఘన విజయంలో సూపర్ 6 పథకాలు అద్వితీయ పాత్ర పోషించాయి. సరే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. బహుశా సూపర్ 6 కలిసొచ్చిందనే ఆలోచన కావచ్చు. మంత్రి లోకేష్ కూడా మరో సూపర్ 6 తీసుకొస్తున్నారు. రాబోయే 40 ఏళ్లు టీడీపీని పటిష్టం చేయడానికి కొత్తగా తీసుకొచ్చిన సూపర్ 6 విధానాలు బలమైన పునాదులవుతాయని లోకేష్ భావిస్తున్నారు. కానీ కొత్తగా, అద్భుతంగా లేవనే మాట వినిపిస్తోంది. కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా లోకేష్ సూపర్ 6 ఉందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఆ 6 ఏంటంటే తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, పేదరిక నిర్మూలన, కార్యకర్తే అధినేత, అత్యున్నత స్థాయికి తెలుగు యువత, అన్నదాతకు అండ. ఇవన్నీ చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి చాలా బాగున్నాయి. ఇప్పుడు టీడీపీకి సమస్యల్లా చెప్పింది చేయకపోవడమే. దేనికైనా ఆచరణే కీలకం. మరీ ముఖ్యంగా లోకేష్ సూపర్ 6 గురించి మాట్లాడితే ఎన్నికల సమయంలో అదే పేరుతో ఇచ్చిన ఎన్నికల హామీల సంగతేంటనే ప్రశ్న ఎదురవుతూ ఉంది. అలాగని లోకేష్ తనను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సర్కార్ ఆర్థిక ఇబ్బందుల్లో సూపర్ 6 అమలు విషయంలో తీవ్ర ఇబ్బంది పడుతోందన్నది వాస్తవం. మరి లోకేష్ మహానాడులో ప్రస్తావించే సూపర్ 6 అంశాన్ని ఏ రకంగా అమలు చేస్తారన్నదే ప్రధానం. తెలుగు వాళ్లు ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా నా తెలుగు కుటుంబం ఐడియాలజీని లోకేష్ ప్రతిపాదించనున్నారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే చాలు, వాళ్లంతా స్వయం సమృద్ధి సాధిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్త్రీ శక్తి లాంటి పథకం అవసరం లేదనే మాట వినిపిస్తోంది. పేదరికం నిర్మూలనకే P4 విధానాల్ని చంద్రబాబు సర్కార్ కొత్తగా తీసుకొచ్చింది. పేదరికం లేని సమాజాన్ని నిర్మించటమే ధ్యేయంగా, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయటమే ఆశయంగా పేదల సేవ, సోషల్ రీఇంజనీరింగ్ సిద్ధాంతాన్ని మహానాడు వేదికగా ప్రతిపాదించనున్నారు. అలాగే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన చర్యలు, ఆలోచనలపై చర్చించనున్నారు. యువతను ప్రోత్సహించేందుకు లోకేష్ ఆలోచనను సభ ముందు పెట్టనున్నారు. అలాగే రైతులకు అండగా టీడీపీ క్యాడర్కు ప్రాధాన్యం, ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఉదరగొట్టినవే. టీడీపీ క్యాడర్కే ఇవి విని విని విసుగొస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రతిపాదనలు చేయడం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. ఎందుకంటే కూటమి పాలనకు ఏడాది కావస్తోంది. ఇంతవరకు క్యాడర్కు, అన్నదాతలకు చేసింది శూన్యం. కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున ఇప్పటికే ఇచ్చింది. కూటమి ప్రభుత్వం మాత్రం ఇంకా మాటలకే పరిమితమైంది. ఇటీవల అనంతపురం జిల్లా మినీ మహానాడులో ఓ కార్యకర్త ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో ఓ కార్యకర్త బలవన్మరణం చెందాడు. ఒంగోలులో టీడీపీ యువ నాయకుడు వీరయ్య చౌదరి హత్యకు గురైతే ఆ కేసు ఛేదనలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సాక్షాత్తు చంద్రబాబు, లోకేష్లకు బాగా తెలిసిన నాయకుడిని చంపితేనే నిందితులు కూడా అధికార పార్టీ నాయకులు కావడంతో వాళ్లను వెనకేసుకు రావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, పడుతున్నారో తెలుస్తూనే ఉంది. టీడీపీ క్యాడర్ కళ్లకు గంతలు కట్టలేరు కదా. వాస్తవాలు ఇలా ఉంటే సూపర్ 6 అంటూ లోకేష్ మహానాడు వేదికగా తీసుకురావాలని అనుకుంటున్న దాంట్లో కొత్తదనం లేకపోగా చాల్సాలు ఎన్నికల్లో చెప్పిన సూపర్ 6కే ఇంతవరకు దిక్కులేదని తిట్టించడానికి కారణమవుతుందనే చర్చకు తెరలేపింది. నిజంగా లోకేష్ ఆలోచనల్లో సృజనాత్మకత ఉంటే ఆహ్వానించడానికి సమాజం సిద్ధంగా ఉంటోంది. ఇదే సందర్భంలో కేవలం ప్రచారం కోసం హడావిడి చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని లోకేష్ గ్రహించాల్సిన అవసరం ఉంది.
లోకేష్కు ఎవరైనా నిజాలు చెప్పి అప్రమత్తం చేస్తే మంచిది, లేదంటే రాజుగారి పసుపు రంగు దేవతా వస్త్రాల కథను గుర్తు చేస్తుందని యువ నాయకుడికి ఎవరైనా చెబితే ఎంత బాగుంటుందో. రాజుగారి ఒంటిపై దేవతా వస్త్రాలు కేవలం తెలివైన వాళ్ళకే కనిపిస్తాయని వాటిని తయారు చేసిన వ్యక్తి చెబుతాడు. దీంతో రాజుగారి ఒంటిపై దేవతా వస్త్రాలు కాదు కదా, దిగంబరంగా ఉన్నారనే వాస్తవాన్ని ఎవ్వరూ చెప్పరు. కానీ ఒక అమాయక పిల్లవాడు రాజుగారి ఒంటిపై వస్త్రాలు లేవంటూ గట్టిగా అరుస్తాడు. ఇదన్నమాట లోకేష్ గారి సూపర్ 6 కథ. సో ఇది ఇవాల్టి గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మరో బిగ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.